తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎడ్ల బల ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎడ్ల బల ప్రదర్శన జరగనున్నది. ఎమ్మెల్సీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జరిగే ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించి గురువారం భూమి పూజ నిర్వహించారు. వేద పండితులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 9 సంవత్సరాలుగా ఈ పోటీ నిర్వహించడం ఆనవాయితీ అని, మధ్యలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఈ పోటీలు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందని టీడీపీ నేతలు తెలిపారు. రైతులు, తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాదరావు, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు, రావి చిన్ని, సుంకర హరికృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మార్చి 29 ప్రతి సంవత్సరం ఎడ్ల పందాలు ఇక్కడ మొదలు పెట్టడం, ఏప్రిల్ 4న పూర్తి చేయటం ఆనవాయితీగా వస్తూ ఉంది. 9 సంవత్సరాలు మనం చేసాం, ఇది 9వ సంవత్సరం. ఇది కంటిన్యూగా ఇట్లాగే జరగాలని చెప్పని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఈ ఎడ్ల బల ప్రదర్శన జరుగుతూనే ఉంది. దీనిని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాగే కొనసాగించాలని ఆయన కోరిక. మొన్నే ఆయన 33 నియోజకవర్గాలకి ఎమ్మెల్సీగా అయ్యారు. వారు ఇటువంటి విజయాలు ఇట్లాగే కొనసాగించాలని, రైతులకి పనికొచ్చే పనులు, నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా మేలు చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ ప్రదర్శనలు ఇట్లాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు.